రోజులు జరిగింది అని అంటారు రామరావణ యుద్ధం. ఆ 21 రోజుల్లో ఒక రోజుని రావణాసురుడు దొరికాడు చివరిలో రాముడికి. చంపేయవలసిన వాడు కూడా వదిలిపెట్టాడు. ఆ రోజు చాలా కోపంతో రామచంద్రమూర్తి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ద్వంద్వ యుద్ధం. రాముడు రావణుడు మాత్రమే పోరాడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ బాణ పరంపర రాముడు వేసేది రావణాసురుడు వేసేది ఎలా ఉందంటే, మిగిలిన వాళ్ళు అక్కడ పొరపాటుని 1 మైల్ దూరంలో ఉన్నా చచ్చిపోతారన్నట్టుగా ఉంది. ఆ సవ్వడికే చచ్చిపోతారన్నట్టుగా ఉంది. చందన స్థితిబడౌజ క్షత్రు జడ్జగృత్క్షమా గర్మరుద్గరుచ్ఛాత్కృతములు క్రవ్యాదరాడ్గాత్ర కనద అసృగ్గాఘన హవ్యభుద్భువుకృత క్షూత్కృతములు అని ఆముక్త మాల్యదలో వర్ణిస్తాడు. ఇలా ఘోరంగా రాముని బాణాలు ఎలా ఉంటాయని. అంత భయంకరంగా సాగుతోంది. ఆ యుద్ధాన్ని చూసి జాంబవంతుడు, హనుమంతుడు, విభీషణుడు, లక్ష్మణుడు అందరూ దూరంగా జరిగిపోయారట. అంతటి పరాక్రమం రామచంద్రమూర్తి. అప్పుడు సుగ్రీవుడు అనుకున్నట్టు దూరంగా ఉండి చూసి, అయ్య బాబోయ్, ఈయన నాకు మిత్రుడు కాబట్టి సరిపోయింది, వాలిలాగా ఈయనతో శత్రుత్వం పెట్టుకుంటే నా పని ఏమయ్యేది, ఇటువంటి వాడితోనా ఈయనకి నేను యుద్ధం చేయాలా, పని లేక ఆయన చేసుకోలేడా, అసలు ఆ పరాక్రమం ఏమిటి, ఆ వ్యవహారం ఏమిటి, ఇంతవరకు మనకి చేసే అవకాశం ఇచ్చాడు ఆయన, లేకపోతే మనమేమిటి, ఈయనకి మిత్రుడిని కాబట్టి సరిపోయింది, శత్రువు అయితే నా పరిస్థితి ఈ పాటికి తలకాయలు వేసిపోయేది అనుకున్నాడు. ఒక్కొక్కరి భావన ఒక్కొక్క రకం. లక్ష్మణుడు, నా అన్న పరాక్రమం నాకు తెలుసు అని ఆయన వెంటనే ఒక దృశ్యం గుర్తొచ్చా. ఇంత పరాక్రమవంతుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరంటే ఆ తల్లి నమ్మలేదు. వెళ్ళు వెళ్ళు లక్ష్మణ అని నా ప్రాణం తీసేసింది. ఆయనకు వచ్చిందండి ఆ కన్నీటి పొరపాపకు లక్ష్మణుడు. అయ్యో, ఇంత పరాక్రమవంతుడు ఏదో రావణాసురుడు మా అన్న లేనప్పుడు వచ్చాడు, లేనప్పుడు వచ్చి సీతనెత్తికెళ్ళిన వాడు ఉన్నప్పుడు వస్తే ఏమయ్యేది, మా వదిన గారికి ఈ మాత్రం తోచలేదు, నీకు తెలియదమ్మా, హా లక్ష్మణ హా సీత అని వాడు రాక్షసుడు అరుస్తున్నాడు, మా అన్న పరాక్రమం నీకు తెలియదమ్మా, శివధనుర్భంగం ఒక్కటే నువ్వు చూసావు తల్లి, తర్వాత మేము చాలా చూసాం, నువ్వు నమ్మమ్మా, నిన్నగాక మొన్న కదా కరదూషణాదుల్ని గంటలో 14,000 మందిని సంహరించాడు, అటువంటి వాడు కేవలం మాయలేడి వేషంలో వచ్చిన మారీచుడి చేతుల్లో చనిపోతాడా తల్లి, వాడు మాయగాడు అరుస్తున్నాడు, నా మాట నమ్ము తల్లి, నేను వెళితే నీకు ప్రమాదం అంటే తెలియకుండా ఆ తల్లి నమ్మకుండా ఆ ఆవేశంలో భర్త మీద ప్రేమలో మరిదిని అనకూడని మాటలన్నీ అని పంపించింది. ఆ విషయం గుర్తొచ్చింది లక్ష్మణుడికి. ఇంత పరాక్రమవంతుడిని శంకించింది ఆ ఇల్లాలు. బహుశా అతిస్నేహక్కలు పాపశంకి అంటారు సంస్కృతంలో. మనకి ప్రేమ ఎక్కువ ఎక్కడుంటే అనుమానం అక్కడే ఉంటుంది. అతిస్నేహక్కలు పాపశంకి అంటారు. ప్రేమ ఎక్కువ ఉంటే అనుమానం అక్కడ ఉంటుందంటారు. అందుకే ఆ తల్లి అలా శంకించిందేమో, లేకపోతే ఇంతటి పరాక్రమవంతుడినా శంకించడం అనుకున్నట్ట. హనుమంతుడు చాలా భక్తిగా దండం పెట్టుకున్నట్ట. ఇటువంటి స్వామికి సేవ చేసుకోగలగడం ఎంతనా అదృష్టం నిజంగా అనుకున్నట్ట. ఒక్క జాంబవంతుడు ఒక్కడే విపరీతంగా ఆలోచించాడు. ఈ పరాక్రమాన్ని చూసి ఇలా ఓసారి ఇలా అనుకుని దెబ్బలాడితే ఇటువంటి వాడితో దెబ్బలాడాలి, కోతులు కొండముస్తులతో చేసాం పనికి మాలిన యుద్ధాలన్నీ ఎంతవరకు, ఎలుగుబంటితోటి కోతులతోటి ఇవన్నీ పనికి మాలిన, కొడితే ఇలాంటి వాడిని కొట్టాలి, చస్తే ఇలాంటి వాడు చేతుల్లో చచ్చిపోవాలనుకున్నట్ట. వాడి సంకల్పం ఫలించింది. ఈవిడి కృష్ణావతారం వరకు బతికేడు వీడు. అక్కడ జాంబవతి కథలో సమంతకమణి పోవడం, అక్కడికి వెళ్ళడం, శ్రీకృష్ణుడై 28 రోజులు గుహలో ఉండి యుద్ధం చేశాడు. వాడి సరదా తీర్చడం కోసం. రాముడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందని జాంబవంతుడు రామావతారంలో కోరుకున్న కోరిక ఉందే, ఆ కోరిక దిక్కుమాలిన కోరిక నెరవేరడం కోసం వాడు అవతారం మారే వరకు బతికాడు. వాడు 1000 ఏళ్ళు బతికాడు. ఎందుకో బతుకు అని ఏళ్ళు బతకాలి, ఈ కోరిక లేకపోతే పోతాం గొడవలేదు. ఇంత చేస్తే చేసింది యుద్ధం. పోనీ దేవుడు పూజ అయినా కాదు, గౌరవమైనా కాదు. ఆయన చేతిలో చావు తప్పి కన్నులు ఒట్టబోయింది అక్కడికి. అంటే ఒక్కొక్క మనిషి కోరిక ఇంత ప్రమాదకరంగా ఉంటుందండి. ఒకే పరాక్రమం ఇంతమంది చేత ఎలాంటి కోరికలు ఎందుకు కోరించిందండి. హనుమంతుడు ఒక రకంగా, జాంబవంతుడు ఒక రకంగా, లక్ష్మణుడు ఒక రకంగా, సుగ్రీవుడు ఒక రకంగా, ఇంతమంది ఇలా ఎందుకు కోరుకున్నారంటే వారి మనఃప్రవృత్తులను బట్టి మనం కూడా దేవుణ్ణి చూడగానే కలిగే భావాలు మనకు కూడా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే మన మనఃప్రవృత్తులను బట్టి. దానికి